హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతం. ఏ సిద్ధాంతాన్నైనా సరే లైఫ్లో మర్చిపోకుండా నేర్చుకోవాలి, పరీక్షలో ఏ ప్రశ్న వచ్చినా చేయగలగాలి. దానికి సంబంధించి నేను అద్భుతంగా దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, మరి ఏ ప్రశ్న వచ్చినా ఎలా చేయాలి, దానికి ఉన్న టెక్నిక్ ఏమిటి, మీరందరూ కూడా ఈ టెక్నిక్ని ఫాలో కావాలి. ఎందుకంటే చదవడం కాదు, గుర్తు పెట్టుకోవడం కాదు, గుర్తు పట్టడం అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని మీరు క్షణాల్లో నేర్చుకోబోతున్నారు, నిమిషాల్లో కాదు. మరి దానికంటే ముందుగా మన యాప్లో ఉన్న కోర్సులు మీకు అందరికీ తెలుసు. చాలామంది అడుగుతున్నారు ఎలా కొనుక్కోవాలి సార్ అని. సింపుల్గా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీకు కావాల్సినటువంటి కోర్సుపై నెక్కితే ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని వస్తుంది. ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని వచ్చిన తర్వాత అది జనరల్ మెసేజ్కు వెళ్తుంది, తర్వాత వాట్సాప్కి వెళ్తుంది. ఆ రెండు అంశాల ద్వారా మీరు కోర్సును కొనుక్కోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, అటు పరీక్షలు ఇటు క్లాసెస్ వినొచ్చు. క్లాసులు వినండి, ఎందుకంటే ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాం. సింపుల్గా, వేగంగా, ఫాస్ట్గా ఏ ప్రశ్న వచ్చినా మీరు చేయగలగాలి, టైం సేవ్ కావాలి, మిగతా వాళ్ళకంటే మీరు భిన్నంగా ఉండాలి. కాబట్టి మరి విద్యా దృక్పథాల కోర్సు ఇప్పటి వరకు కేవలం 399 రూపాయలు మాత్రమే ఉంది. మరియు ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి మరియు తెలంగాణకు సంబంధించి ఈ మూడు కూడా ఉగాది వరకు 399 రూపాయలు మాత్రమే ఉంటుంది, తర్వాత మారుతుంది. కాబట్టి మన దగ్గర స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ ఉంది, సోషల్ మెథడాలజీ ఉంది, తర్వాత సైకాలజీ టెస్ట్ సిరీస్ ఉంది, సైకాలజీ క్లాసులు, హెచ్డబ్ల్యూఓ క్లాసులు. హెచ్డబ్ల్యూఓ వారికి ఒకే ఒక విషయం మళ్ళీ చెప్పదలుచుకున్నాను, ఇంకా మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టకపోతే దయచేసి ఇప్పటి నుండైనా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. పేపర్ 2 అండ్ పేపర్ 1 దానికి సంబంధించి మనం లైవ్లోకి కూడా వస్తున్నాము. లైవ్లో వచ్చే వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనం ఏ టైంలో పెట్టినా మీరు లైవ్లోకి వస్తున్నారు. కాబట్టి హెచ్డబ్ల్యూ కోర్సుకు సంబంధించి మెటీరియల్ మనమే ఇస్తున్నాం. 999కే చక్కటి అద్భుతమైనటువంటి మెటీరియల్ ప్లస్ క్లాసెస్ ప్లస్ ఎగ్జామ్స్ కూడా అందిస్తున్నాం. అతి త్వరలో హెచ్డబ్ల్యూఓ వారికి ఉగాది పండుగ తర్వాత టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఆల్రెడీ టెస్టులు పెట్టాం, మళ్ళీ గ్రాండ్ టెస్టులు పెడతాం, మెగా గ్రాండ్ టెస్టులు, ఓవరాల్ టెస్టులు పెడతాం. కాబట్టి ఉగాది తర్వాత, కాబట్టి ఉగాది కంటే ముందే ఇంకెవరైనా హెచ్డబ్ల్యూఓ కోర్స్ తీసుకోకపోతే వినాలి, లాజిక్స్ వినాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి అంశం కూడా చర్చించబడుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. టెట్ను నెగ్లెక్ట్ చేయకండి, టెట్ రాసేవాళ్ళు, ఎందుకంటే ఈజీగా స్కోర్ వచ్చే సబ్జెక్టును మనం ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మంచి స్కోర్ సాధించాలి. మరి ఇప్పుడు మనం కార్ల్ రోజర్స్ సిద్ధాంతాన్ని క్షణాల్లో నేర్చుకోబోతున్నాం. మరి కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతం. రేపు ఎగ్జామ్లో ఈ సిద్ధాంతం పేరు ఆత్మభావన కాకుండా వేరే పేర్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని స్వీయ సిద్ధాంతము లేదా ఆత్మ వికాస సిద్ధాంతము. వికాసం అంటే అభివృద్ధి, అంటే ఆత్మకు సంబంధించింది. స్వీయ అంటే వ్యక్తికి సంబంధించింది, వ్యక్తి అంటే ఫైనల్గా ఆత్మ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కార్ల్ రోజర్స్ సిద్ధాంతాన్ని సింపుల్గా ఒకే అంశాన్ని గుర్తుపెట్టుకొని ఈజీగా మళ్ళీ మర్చిపోకుండా మీరు చేయవచ్చు. మరి ఎలా సార్? కార్ల్ రోజర్స్ అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే కారు గుర్తుపెట్టుకోవాలి. ఈ కారు కోడ్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే జాబ్ వస్తుంది, మీరు కారులో తిరుగుతారు ఖచ్చితంగా. కాబట్టి ప్రతి టాపిక్ను వెరైటీగా, విభిన్నంగా, ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ చూస్తే కార్ల్ రోజర్స్ సిద్ధాంతాన్ని ఏమని పిలుస్తారయ్యా అంటే ఆత్మభావన సిద్ధాంతము, లేదా ఆత్మ వికాస సిద్ధాంతము, లేదా స్వీయ సిద్ధాంతం. సింపుల్ ప్రశ్న, స్వీయ సిద్ధాంత కర్త, ఆత్మభావన సిద్ధాంత కర్త అన్నప్పుడు మీరు కార్ల్ రోజర్స్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇతడు ఏ వాదానికి చెందిన వ్యక్తి అంటే కార్ల్ రోజర్స్ మానవతావాదానికి చెందిన వ్యక్తి. బాగా గుర్తుపెట్టుకోండి, కార్ల్ రోజర్స్ మరి మానవతావాదానికి చెందిన వ్యక్తి. మరి మానవతావాదానికి చెందిన వ్యక్తి ఒకరు కాగా మరొకరు ఎవరు అనే ఎగ్జామ్లో ప్రశ్న వచ్చింది టెట్లో. ఒకరు కార్ల్ రోజర్స్ మీకు తెలుసు, తర్వాత మాస్లో, అబ్రహం మాస్లో, మరి ఇతడు మానవతావాదం మా ఉంది కాబట్టి మానవతావాదం. మరొకరు రాల్ఫ్ లింటర్, మరొకరు రాల్ఫ్ రింటర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మానవతావాదులు మన పుస్తకం ప్రకారం ముగ్గురు. ఒకరు
అబ్రహం మాస్లో, కార్ల్ రోజర్స్ మరియు రాల్ఫ్ లింటర్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది అలా ఉంచితే ప్రతి దాన్ని సింపుల్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇతడు మానవతావాదానికి చెందినటువంటి ఏ దేశం అండి? అమెరికాలోని చికాగో ప్రాంతానికి చెందిన వ్యక్తి. అమెరికాలోని చికాగో ప్రాంతానికి చెందిన వ్యక్తి. మీకు ముందే చెప్పారు, కారు అనేటువంటిదే మన కార్ల్ రోజర్స్ కాబట్టి. అమెరికాలో కా ఉంది కాబట్టి కారు, చికాగోలో కా ఉంది కాబట్టి కారు. కారు అంటే కార్ల్ రోజర్స్, కారు అంటే కార్ల్ రోజర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈ సిద్ధాంతాన్ని ఇతడు ఎవరితో కలిసి తెలిపాడు, ప్రతిపాదించాడంటే కార్ల్ రోజర్స్ ఎప్పుడే కానీ ఆత్మభవన సిద్ధాంతము మరియు ఇతడు మానవతావాది కాబట్టి మరొక మానవతావాది అయినటువంటి అబ్రహం మాస్లో, మరి మానవతావాది మాస్లో. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే స్లోగా వెళ్ళాలి కారు ఉన్నప్పుడు. కాబట్టి కార్ల్ రోజర్స్ మాస్లోతో కలిసి ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. మరి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఇతని యొక్క గ్రంథాలు చూడండి, 5 ఉన్నాయి, నష్టం లేదు. కార్ల్ రోజర్స్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? కారు గుర్తు రావాలి. సింపుల్గా కార్ల్ రోజర్స్, ఇక్కడ కారు. ఏ వే ఆఫ్ బీయింగ్ ఒక గ్రంథము, ఆన్ బికమింగ్ ఏ పర్సన్ ఒక గ్రంథము, క్లయింట్ సెంటర్డ్ థెరపీ ఒక గ్రంథము, ఫ్రీడమ్ టు లెర్న్ ఇన్ 80s మరొక గ్రంథము, కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ. ఈ విధంగా 5 ఉన్నప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చిన్న లాజిక్ ఉంది. మనం కార్ల్ రోజర్స్ కార్కు లింక్ చేశాం కాబట్టి మరి కార్ల్ రోజర్స్ యొక్క వయసు 80s అని గుర్తుపెట్టుకోండి, నష్టం లేదు. మరి ప్రతిరోజు బాగా గుర్తుపెట్టుకోండి, అతడు కమింగ్ అంటే వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? కౌన్సిలింగ్ ఇవ్వడానికి వస్తున్నాడు. మరియు అతడు వయసులో ఉన్న వ్యక్తి కాబట్టి ఫిజియోథెరపీ చేసుకోవడానికి వెళ్తున్నాడు. ఇక్కడ థెరపీ. అతని యొక్క వయసు 80s. కార్ల్ రోజర్స్ కార్లో కౌన్సిలింగ్ ఇవ్వడానికి మరియు సైకోథెరపీ చేసుకోవడానికి, థెరపీ చేసుకోవడానికి వస్తున్నాడు. మరి బికమింగ్ అంటే కమింగ్. అతను ఎలా ఉన్నాడు? ఆన్ ద వేలో ఉన్నాడు. దేంట్లో ఉన్నాడు? కార్లో ఉన్నాడు కాబట్టి ఆన్ ద వేలో ఉన్నాడు. కమింగ్ అంటే వస్తున్నాడు. దేనికి వస్తున్నాడు? థెరపీ చేసుకోవడానికి మరియు కౌన్సిలింగ్ ఇవ్వడానికి. అతని యొక్క వయసు 80s అని గుర్తుపెట్టుకోండి. లేదా కార్లో అతడు ఎంత స్పీడ్లో వస్తున్నాడంటే 80 స్పీడ్లో వస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్. 1956లో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వారు ఇతడు చేసిన పరిశోధనలకు గాను అవార్డు ఫర్ డిస్టింగ్విష్డ్ సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్ అనే అవార్డుతో సత్కరించారు. రేపు ఎగ్జామ్లో అవార్డు ఫర్ డిస్టింగ్విష్డ్ సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్ అనే అవార్డు గ్రహీత ఎవరంటే కార్ల్ రోజర్స్ అని గుర్తుపెట్టుకోండి. కార్ల్ రోజర్స్ మానవతావాది. ఎవరితో కలిసి? మాస్లో, స్లో. మరి అవార్డు ఫర్ డిస్టింగ్విష్డ్ సైంటిఫిక్. డిస్టింగ్విష్డ్ అంటే డిఫరెంట్ అని గుర్తుపెట్టుకోండి. అతని కారు డిఫరెంట్. మరి ఇతడు అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించాడు. కింది వారిలో ఎవరు అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? కార్ల్ రోజర్స్. మరి కారు నడపాలంటే మనకు ఖచ్చితంగా అనుభవం ఉండాలి కదా. మరి ఇతడు 2 అంశాలు మాట్లాడాడు. ఒకటి అవసరాలు, 2 ఆత్మ గురించి. మరి అవసరం చూడండి, వ్యక్తి అవసరాలే వ్యక్తి గమ్యాన్ని నిర్ధారిస్తాయని సూత్రీకరించాడు. సింపుల్ లాజిక్. మీరు ఈరోజు జాబ్ కావాలనుకుంటున్నారు, ఎందుకోసం అంటే మీకు అవసరం కాబట్టి మీరు డిఎస్సికి కావాలంటే హెచ్డబ్ల్యూకి డిప్యూటీ డిఓకి చదువుతున్నారు. చూడండి, వ్యక్తి అవసరాలే వ్యక్తి గమ్యాన్ని నిర్ధారిస్తాయని చెప్పిన వ్యక్తి ఎవరంటే కార్ల్ రోజర్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కారు అవసరం, రైట్? మరి ఇతని ప్రకారం ఆ 2 అవసరాలు ఏంటయ్యా అంటే ఒకటి ఆరోగ్యము మరియు పరిపూర్ణత. జీవితంలో మొదటిది ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది అని చెప్పింది ఎవరంటే అరిస్టాటిల్ కాదా? అంటే అవసరాలు 2 రకాలు. ఒకటి ఆరోగ్యం ఉండాలి, 2 పరిపూర్ణత. అంటే మీరు ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలి, కంప్లీట్గా చేయాలి. గుర్తుపెట్టుకోవాలి. ఇతని ప్రకారం అవసరాలు 2 రకాలు. అవసరాలు 2 రకాలు అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే కార్ల్ రోజర్స్. కారు అవసరం, రైట్? మరి ఈయన సిద్ధాంతంలో మరొక ముఖ్య అంశం ఆదర్శాత్మ మరియు వాస్తవాత్మ. మరి దీని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంతకు ఆత్మ అంటే ఏమిటి? ఇతని ప్రకారం ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ
ఇది ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్న అండి. ఆత్మ అంటే ఏమిటంటే నేను, నాది అనే భావనలు కలది ఆత్మ. నేను ఎవరిని, ఏం చేస్తున్నాను, మరి ఏం చేయాలి, ఎందుకు ఉన్నాను అని ఎప్పటికప్పుడు నీకు హెచ్చరించేది, నీతో పాటుగా ఉండేది, నిన్ను భయపెట్టేది, నిన్ను బాధ పెట్టేది, నిన్ను సంతోషపెట్టేది, నిన్ను హెచ్చరించేది ఆత్మ. అంటే నాకంటూ ఆత్మ ఉందని మీరు ఎన్నోసార్లు అంటారు. నువ్వు తప్పు చేస్తున్నా, టైం వేస్ట్ చేస్తున్నా, నీతో పాటు ఉండి నీకు కనపడకుండా భయపెట్టేదే ఆత్మ. ఆత్మ అంటే నేను, నాది, నేనెవరు, నేను ఎలాంటి వాడిని, నేనేం చేస్తున్నాను, ఏం చేయాలి అని తెలియజేసేదే ఆత్మ అని గుర్తుపెట్టుకోండి. మరి ఈయన సిద్ధాంతంలో మరొక అంశం ఆదర్శాత్మ మరియు వాస్తవాత్మ. మరి వాస్తవాత్మ అంటే ఏమిటి, ఆదర్శాత్మ అంటే ఏమిటి? వాస్తవాత్మ, ఆదర్శాత్మ. వాస్తవాత్మ ఎప్పుడూ కూడా తాను ఎలా ఉన్నాడో తెలుపుతుంది. ప్రస్తుతం నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు పేదరికంలో ఉన్నావు, అవమానాలు భరిస్తున్నావు, నీకు చక్కటి దుస్తులు లేవు, నీకు సపోర్ట్ ఎవరు లేరు. వాస్తవాత్మ అంటే ఇప్పుడు ఎలా ఉన్నావు, ఎంత చదివావు, ఎగ్జాంపుల్. మరి ఆదర్శాత్మ అంటే భవిష్యత్తులో ఎలా ఉండాలనుకున్నావు, మంచి కార్లలో తిరగాలనుకున్నావు, మంచి సొంత బిల్డింగు, మంచిగా పెళ్లి చేసుకోవాలనుకున్నావు, డబ్బుతో బతకాలనుకున్నావు, పేరుతో బతకాలన్నావు. మరి ఇదంతా కూడా మనకు ఆదర్శాత్మ తెలియజేస్తుంది. వాస్తవాత్మ అంటే ఎలా ఉన్నావు, ఇప్పుడు భవిష్యత్తులో ఎలా ఉండదలుచుకున్నావు. మరి వాస్తవాత్మ వ్యక్తి తాను ఎలా ఉన్నాడో తెలుపుతుంది. అదే ఆదర్శాత్మ వ్యక్తి ఎలా ఉండదలుచుకున్నాడో, బతకదలుచుకున్నాడో తెలుపుతుంది. మరి ఎప్పుడే కానీ మనిషి వాస్తవాత్మ నుండి ఆదర్శ ఆత్మ వైపు ప్రయాణిస్తాడు. ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ప్రయాణిస్తాడు. మరి ప్రస్తుతం మీరు ఇలా ఉన్నారు, భవిష్యత్తులో అలా ఉండాలి. కాబట్టి వాస్తవాత్మ నుంచి ఆదర్శ ఆత్మ వైపు మనిషి ప్రయాణించాలి. ప్రయాణిస్తేనే వాటి మధ్య దూరం తగ్గుతుంది, మీ కోరికలు నెరవేరుతాయి. మరి అంతేగాక వ్యక్తి పయనం వాస్తవాత్మ నుండి ఆదర్శ ఆత్మ వైపు కొనసాగుతుంది. మరి ఆదర్శాత్మ మరియు వాస్తవాత్మ మధ్య అంతరం తగ్గే కొద్దీ వ్యక్తులు లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. నిజమే, మీరు ఇప్పుడు 10 పేజీలు చదివారు, 100 పేజీలు మీ టార్గెట్. అంటే చదివే కొద్దీ దూరం తగ్గి లక్ష్యం మీరు నెరవేరబోతున్నారు. మీరు ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నారు, ఇక్కడ ఉన్నారు, చూస్తూ ఉంటే ఎవరెస్ట్ ఎక్కలేరు. ప్రయాణం మొదలు పెడితే దూరం తగ్గితే మీరు ఎవరెస్ట్ ఎక్కగలరు. అంటే వాస్తవాత్మ నుంచి ఆదర్శవాత్మ వైపు అడుగులు వేసే కొద్దీ, దూరం తగ్గే కొద్దీ మన యొక్క లక్ష్యం నెరవేరుతుంది. మరి ఆదర్శాత్మ మరియు వాస్తవాత్మ మధ్య అంతరం అంటే దూరం తగ్గే కొద్దీ వ్యక్తులు లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నట్టు లెక్క. మరి ఆదర్శాత్మ వాస్తవ ఆత్మ మధ్య దూరం తగ్గిందా, పెరిగిందా అని తెలుసుకోవడానికి ఒక టెక్నిక్ ఉంది మనకు, సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. నువ్వు అనుకున్నది ఆదర్శాత్మ, నువ్వు ఉన్నది వాస్తవాత్మ. మరి వీటి మధ్య దూరం తగ్గిందా లేదా, ఆ దిశగా నువ్వు ప్రయాణిస్తున్నావా లేవా అని తెలుసుకుంటకు సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగిస్తారు. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ దేనికోసం ఉపయోగిస్తారు? ఆదర్శాత్మ వాస్తవాత్మ మధ్య దూరం తగ్గిందా, దూరం తగ్గితే నువ్వు సక్సెస్, దూరం పెరిగితే నువ్వు సక్సెస్ కాదు. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ని ఉపయోగిస్తారు. వ్యక్తిలో వ్యాకులత, ఆందోళన, చిరాకును కలిగజేసేది ఆదర్శాత్మ. ఈరోజు మీరు టెన్షన్ పడుతున్నారు, బాధపడుతున్నారు, ఎందుకోసం అంటే ఆదర్శాత్మ వల్ల. ఆదర్శాత్మ అంటే మీరు భవిష్యత్తులో ఎలా ఉండాలనుకున్నారు, మరి నేను అలా ఉండగలుగుతానా, జాబ్ సాధిస్తానా, ఇల్లు కట్టుకోగలుగుతానా, పెళ్లి చేసుకోగలుగుతానా, అది మిమ్మల్ని టెన్షన్ పెడుతుంది. వ్యక్తిలో చిరాకును, భయాన్ని, ఆందోళనను కలిగించే ఆత్మ ఏది అంటాడు కార్ల్ రోజర్స్ ప్రకారం, అది మీకు తెలిసిపోయింది ఆదర్శాత్మ. ఆదర్శాత్మ అంటే మన కోరికల పుట్ట, ఆదర్శాత్మ అంటే మన లక్ష్యం. మరి కార్ల్ రోజర్స్ మానవత ఉపగమంతో పాటుగా ఇతడు దృగ్విషయ ఉపగమాలను కూడా కనుగొన్నాడు. ఇతడు మానవతా ఉపగమంతో పాటు ఏ ఉపగమాన్ని ప్రవేశపెట్టాడు, కనుగొన్నాడు? దృగ్విషయ. దృగ్విషయం అంటే ఫినోమినా, దృగ్విషయం అంటే సంఘటన. కార్ల్ రోజర్స్ కాబట్టి కారులో పోతుంటాడు కాబట్టి ఎన్నో సంఘటనలు చూస్తుంటాడు. ఫినోమినల్ అప్రోచ్. రైట్. మానవతావాదులు మీకు ఎవరు తెలుసు? ముగ్గురు: అబ్రహం మాస్లో, కార్ల్ రోజర్స్, రాల్ఫ్ లింటర్. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? కారు ఉన్నప్పుడు స్లోగా పోవాలి. కార్ల్ రోజర్స్
మరి రాల్ఫ్ లిండన్ అంటే రఫ్గా నడపొద్దు కార్ని. మీరు ఏ కోడినైనా సరే కార్ల్ రోజర్స్కి సంబంధించి కారు గుర్తుపెట్టుకోండి. మీరు ఖచ్చితంగా కారులో తిరుగుతారు, ఏసీలో తిరుగుతారు, చెమటలు పట్టవు, సునాయాసంగా మీ ప్రయాణాన్ని మొదలు పెడతారు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఏదైనా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. సాంప్రదాయ పద్ధతిలో, మూస పద్ధతిలో చదివి మర్చిపోవడం కంటే విభిన్నంగా ఆలోచించి స్మార్ట్ వర్క్ చేయాలి. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు కావాల్సిన కోర్సుని ఎన్నుకోండి. ఒక్కసారి వినండి, ఖచ్చితంగా మీరు లైఫ్లో మర్చిపోరు. సమయం తక్కువ అవుతుంది. మీకు మీరుగా చదువుకుంటే కష్టం ఇప్పుడున్న పరిస్థితిలో, మీరున్న ఉద్వేగంలో. కాబట్టి క్లాసులు వినండి, పుస్తకంలో అండర్లైన్ చేసుకోండి, వెంటనే పరీక్ష రాయండి. ఆల్ ది బెస్ట్.